చికెన్ గున్యా వ్యాధికి చికెన్కి నిజంగా చెప్పాలంటే ఎటువంటి సంబంధం లేదు. చికెన్ గున్యా వ్యాధి రావడానికి ముఖ్య కారణము ఒక రకమైన వైరస్. అందుకని వైరస్ వల్ల వచ్చే వ్యాధి కానీ చికెన్ తినడం వల్ల వచ్చే వ్యాధి కాదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఈ వ్యాధి ఎలా వస్తుంది? దీనికి ముఖ్య కారణము టోగో విరిడే అనే ఒక కుటుంబానికి చెందిన ఆల్ఫా వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ ఈడిస్ ఈజిప్టై అనే ఒక దోమ వాహకంగా పనిచేస్తే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అంటే చికెన్ గున్యా వ్యాధితో బాధపడే వ్యక్తిని ఈజిప్ట్ ఈడిస్ అనే దోమ కుట్టినప్పుడు వారి రక్తంలో ఉండే వైరస్ దోమలోకి చేరి అదే దోమ ఇంకో వ్యక్తిని కుట్టినప్పుడు అది ఆ దోమకాటుకు గురి కాబడిన వ్యక్తిలో ఆ వైరస్ చేరి చికెన్ గున్యా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఈడిస్ ఈజిప్టై అనే దోమ పెరగడానికి నీళ్లు నిలువ ఉండే ప్రదేశాలు బాగా తోడ్పడతాయి. అంటే ఇంట్లో ఉండే వాటర్ కూలర్స్ కానీ లేదా వర్షం వల్ల నిండిపోయిన ఈ బయట పడవేసిన ట్యూబులు కానీ చెత్త చెదారాలలో ఈ నీరు నిల్వ ఎక్కువైపోయి దాంట్లో ఈడిస్ ఈజిప్టై అనే దోమ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ ఈడిస్ ఈజిప్టై దోమ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే దాని పొట్ట మీద తెల్లటి చారలు ఉంటాయి. ఈ ఈడిస్ ఈజిప్టై ఎక్కువగా యాక్టివ్గా ఉండే సమయము ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ఈ ప్రాంతంలో దీని యొక్క యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, అది కుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా అది ఉన్న ప్రదేశం నుంచి కేవలము 50 మీటర్ల దూరం మాత్రమే ఈ దోమ ప్రయాణం చేయగలుగుతుంది. కాబట్టి మన చుట్టుపక్కల ఉండే పరిసరాలలో నిల్వ ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఈ చికెన్ గున్యా అంటే నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు చికెన్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు. చికెన్ గున్యా అంటే దట్ విచ్ బెండ్స్ అప్, అంటే ఏదైతే వంచినట్లు చేస్తుందో, అంటే మన శరీరము ఈ చికెన్ గున్యా వ్యాధి బారిన పడినప్పుడు ఆ నొప్పుల వల్ల వంగిపోతుంది. ఇది మొట్టమొదటిసారిగా మధ్య ఆఫ్రికాలోని టాంజానియా ప్రాంతంలో గుర్తించబడింది. ఈ మొట్టమొదటిసారిగా ఈ వ్యాధి అక్కడ వచ్చినప్పుడు ఈ వంగిపోయిన వాళ్ళ శరీరం చూసి అక్కడి వాళ్ళు చికెన్ గున్యా అంటే చికెన్ గున్యా అంటే టాంజానియా భాషలో అది వంచబడినట్లు చేసేది అని అర్థం. ఇది 1953లో గుర్తించబడింది. దాని తర్వాత క్రమక్రమంగా ఆసియా, అదేవిధంగా ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా మన ఇండియా, అదేవిధంగా ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియా, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాలు ఈ చికెన్ గున్యా వ్యాధిన పడి చాలా బాధలు పడ్డ సందర్భాలు మనం చూసాం. ఈ 3 ఏళ్ల నుంచి ఈ వ్యాధి తీవ్రత కొంచెం తగ్గినా కానీ ఇప్పుడు వచ్చిన వర్షాలు, వరదల వల్ల నీటి నిల్వలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ దోమ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ చికెన్ గున్యా వ్యాధి లక్షణాలు ఏమిటి? మొట్టమొదటి లక్షణము, ఈ చికెన్ గున్యా వైరస్ సోకిన తర్వాత అది 24 గంటల లోప విపరీతమైన టెంపరేచర్తో కూడిన జ్వరం. ఈ టెంపరేచర్ ఒక్కోసారి 104 డిగ్రీల వరకు కూడా ఉంటుంది. దాంతోపాటు ప్రత్యేక లక్షణంతో కూడిన కీళ్ళ నొప్పులు. అంటే ఈ కీళ్ళ నొప్పులు ఎలా ఉంటాయంటే సూదితో పొడిచినట్టు విపరీతమైన కీళ్ళ నొప్పులు ఉంటాయి. అదేవిధంగా ఆకలి లేకపోవడము, నాసియేషన్ అంటే వాంతి వచ్చినట్లు ఉండడం, కొన్నిసార్లు చర్మంపై ఒక రకమైన ర్యాషెస్ అంటే దద్దుర్లు వస్తాయి. దీంతోపాటు అతి ముఖ్యమైన లక్షణము తలనొప్పి. ఈ చికెన్ గున్యా వ్యాధిలో ఉండే ఈ తలనొప్పి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చికెన్ గున్యా వ్యాధిలో ముఖ్య లక్షణాలు మనం ఇంతకుముందు చెప్పినట్టు, ఒకటి తీవ్రమైన టెంపరేచర్తో కూడిన జ్వరము, అదేవిధంగా విపరీతమైన కీళ్ళ నొప్పులు, మూడవది తలనొప్పి, ర్యాషెస్, కొన్నిసార్లు నోటి పొక్కులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్వాస తీసుకోవడానికి కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడే అవకాశం. వీటన్నిటితో పాటు విపరీతమైన నిస్త్రాణ, అంటే చాలా నీరసం, ఏ పని
చేయాలని అంటే కనీసము పడుకున్న మంచం నుంచి లేచి 4 అడుగులు కూడా వేయలేని నిస్త్రాణ ఈ రోగులకు ఎదురవుతుంది. దాంతోపాటు కండరాల నొప్పులు, శరీరంలో ఏ భాగంలో చూసినా కానీ నొప్పులు, అంటే చేతిని ముట్టుకున్నా, భుజాలను ముట్టుకున్నా, నడుమును ముట్టుకున్నా, కాళ్ళను ముట్టుకున్నా ఆ వ్యక్తి భరించలేకపోతారు. అంటే అంత తీవ్రమైన నొప్పులు, కండరాల నొప్పులు ఈ వ్యక్తిలో ఉంటాయి. ఈ చికెన్ గున్యా వ్యాధి తగ్గడానికి, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే వ్యాధి నివారణ చర్యలు, అంటే వ్యాధి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అనేది కూడా మనకు అవగాహన ఉండాలి. ఈ చికెన్ గున్యా వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్న ప్రాంతాలలో కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు కనుక తీసుకుంటూ ఉంటే ఒకవేళ ఈ వ్యాధి వచ్చినా కానీ వాళ్ళలో లక్షణాల యొక్క తీవ్రత మనము తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాధి యొక్క ప్రభావాన్ని తగ్గించి అది తొందరగా తగ్గిపోయే ఆ వ్యక్తి ఈ వ్యాధి యొక్క తీవ్ర లక్షణాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో జ్వరము సంబంధించిన ఎన్నో ఔషధాలు ఉన్నాయి. వాటిలలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది సుదర్శన చూర్ణం. ఆయుర్వేదంలో ఈ చికెన్ గున్యా లక్షణాలతో పోలిన ఒక వ్యాధి సంధిక జ్వరం అని వివరించబడ్డది. ఇలాంటి జ్వరాలలో మనము ఎక్కువగా వాడేది, చాలా చక్కగా పనిచేసేది, అద్భుతంగా పనిచేసేది సుదర్శన చూర్ణం. ఈ సుదర్శన చూర్ణము 53 రకాల విశిష్టమైన, అద్భుతమైన, శ్రేష్టమైన, బాగా పనిచేసే మూలికలతో తయారు చేసిన ఒక ఆయుర్వేద మిశ్రమం. ఇది సారంగధర సంహితలో చెప్పబడింది. అది వైరస్ వల్ల వచ్చే జ్వరం కానీ, బ్యాక్టీరియా వల్ల వచ్చే జ్వరం కానీ, లేదా ఇతర కారణాల వల్ల వచ్చే ఎటువంటి జ్వరాన్నైనా చాలా అద్భుతంగా నయం చేసే, తగ్గించే ఒక మహత్తరమైన ఆయుర్వేద ఔషధ యోగము సుదర్శన చూర్ణం. ఇంతకుముందు మనం చెప్పినప్పుడు సుదర్శన చూర్ణంలో 53 రకాల మూలికలతో పాటు ఎన్నైతే మూలికలు ఉన్నాయో వాటిలో సగభాగము ఈ నేలవేము ఉంటుంది. నేలవేము ఇటీవల పరిశోధనలో యాంటీవైరల్గా పనిచేస్తుందని చెప్పబడ్డారు. ఈ సుదర్శన చూర్ణాన్ని ఎలా తీసుకోవాలి? సుదర్శన చూర్ణం యొక్క మోతాదు 1 నుంచి 6 గ్రాముల వరకు, అంటే చిన్నపిల్లలు కానీ వాళ్ళ యొక్క వయసును బట్టి 1 నుంచి 6 గ్రాముల మోతాదులో ప్రతిరోజు ఉదయం ఒక పూట, మధ్యాహ్నం ఒక పూట, రాత్రి పూట తీస్తే ఈ చికెన్ గున్యా వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంది.